అబ్బో ఏంటో ఈరోజు స్పెషల్. మేడం గారు మార్నింగ్ వచ్చి మరి కాఫీ ఇస్తున్నారు. టుడే ఇస్ వెరీ స్పెషల్ డే ఫర్ బోత్ ఆఫ్ us. నీకు గుర్తులేదా? అవునా, స్పెషల్ డేనా? ఏంటబ్బా, ఏమై ఉంటది? నో, రియల్లీ సారీ రా, నాకు నిజంగా గుర్తులేదు ఈరోజు స్పెషల్ ఏంటో. వెరీ బ్యాడ్ మెమొరీ. అలా డైరెక్ట్ గా గుర్తులేదని చెప్పకు, అట్లీస్ట్ ట్రై టు రిమెంబర్ ఇట్. ఓకే, గుర్తొచ్చింది. టుడే September 19th, రైట్? ఇంటర్నేషనల్ మెన్స్ డే. యు ప్రూవ్డ్ ఇట్. వాట్ ఐ ప్రూవ్డ్? మెన్ విల్ బి మెన్ అని. ఓ గాడ్. అమ్మో. ఓకే, just come to the point. Even I don't remember what is special today. And even I can't just think it also. Please Ra, can you please tell me that? మనం కలిసిన ఫస్ట్ డే. Oh. ఈ రోజుతో మన రిలేషన్ స్టార్ట్ అయ్యి 4 years అవును అయింది. కదా? ఎలా కలిసామనన్నా గుర్తుందా? హలో, డేట్ గుర్తుండకపోవచ్చు, బట్ సిచ్యువేషన్ మాత్రం బాగా గుర్తుంది. ఆహా, చెప్పు. అందరూ గర్ల్ ఫ్రెండ్స్ మెయింటైన్ చేస్తున్నాం, మనం కూడా మెయింటైన్ చేయాలి. రే, అందరూ మెయింటైన్ చేస్తున్నా చెప్పి మనం మెయింటైన్ చేయకూడదురా. ఒకవేళ నీకు అమ్మాయి నచ్చింది అనుకో, దెన్ గో అండ్ ప్రపోజ్ హర్. అయితే ప్రతి అమ్మాయి నచ్చుతుంది, ఏ అమ్మాయికి ప్రపోజ్ చేస్తా? రే, కళ్ళకు నచ్చడం కాదురా. ఎప్పుడైతే నీకు ఒక అమ్మాయి నచ్చింది అనుకో, ఆ అమ్మాయితో మాట్లాడకపోతే మనకి ఎప్పుడైతే బ్రీత్ అందరం లేదు అనిపిస్తుందో ఆ అమ్మాయితో వెళ్ళి మాట్లాడరా. ఒక్క నిమిషం బా.
నాకు బ్రీత్ అందడం లేదు. అర్జెంటుగా వెళ్ళి మాట్లాడాలి. ఎక్స్క్యూజ్ మీ, చెప్పండి. చిన్న హెల్ప్ కావాలి. ఏంటి? ఒక 500 కావాలి. ఎక్స్క్యూజ్ మీ. అంటే మేడం అది నా దగ్గర లిక్విడ్ క్యాష్ లేదు. మీరు కనుక నాకు ఇస్తే ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేస్తా ప్లీజ్. ఏటీఎంకి వెళ్ళి తీసుకోండి. నా కార్డు పోయిందండి. బట్ ఐ డోంట్ హ్యావ్ మనీ. వెయిట్ మీరు ఇందాక మనీ క్యాష్ బ్యాగ్లో పెట్టుకోవడం నేను చూశాను మేడం. ప్లీజ్ మేడం, ఇట్స్ ఎమర్జెన్సీ మేడం, ప్లీజ్. అంటే మీకు ఇప్పుడు నా నంబర్ ఇవ్వాలా? మీ కాల్స్ కానీ మెసేజ్ కానీ చేసి అస్సలు డిస్టర్బ్ చేయండి మేడం. ఎమర్జెన్సీ కాబట్టి అడుగుతున్నా మేడం. ప్లీజ్ మేడం, ప్లీజ్. నిజంగా? నిజమండి బాబు. ప్రామిస్? హలో, ఒట్టేసి ఒక మాట ఒట్టేయకుండా ఒక మాట చెప్పను మేడం. హలో, నేను ప్రభాస్ ఫ్యానే. మరి ఇంకేంటండి, ఒక ప్రభాస్ ఫ్యాన్ అండి ఇంకో ప్రభాస్ ఫ్యాన్కి హెల్ప్ చేయకపోవడం. ప్లీజ్ మేడం. సరే, ఎమర్జెన్సీ అంటున్నారుగా, ఐ విల్ హెల్ప్ యూ. ఎస్. బావ 500 తీసుకుంటా. రే, అబ్బా. ఏంటి, నచ్చానా? ఆ, ఏం చేస్తూ ఉంటావు? ఇప్పుడైతే ఖాళీ. ఫ్యూచర్లో మాత్రం ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ అవ్వాలి, అదే నా గోల్. నువ్వు డైరెక్ట్ గా నంబర్ అడిగినా ఇవ్వాలా వద్దా అని ఆలోచించేదాన్నేమో. బట్ యు ఆర్ ఫ్లర్టింగ్ విత్ మీ. మీకు అలా అర్థమైందా? మరేంటి ఇదంతా? లవ్. మేబీ లవ్ ఎట్ ఫస్ట్ సైట్. ఓ గాడ్, వాట్ ఇస్ దిస్ నాన్సెన్స్? బావ అలా చెప్పకూడదు బావ. చిన్న ఏదో చేసి నంబర్ తీసుకొని తర్వాత అప్రోచ్ అవ్వాలి. రే, ఇదంతా నీ వల్ల జరిగిందిరా, నీ అబ్బా. బావ వద్దు బావ, కొట్టదు బావ ప్లీజ్. బావ వద్దు బావ, వద్దు బావ ప్లీజ్ బావ. అవును, ఆ తర్వాత మీ ఫ్రెండ్ ని బాగా కొట్టావనుకుంటా కదా? చెత్త కొట్టిన. పాపం. అవును, నాకు డౌట్. ఆ ఇన్సిడెంట్ తర్వాత నువ్వు నా గురించి ఏమనుకున్నావు? నిజం చెప్పాలా? ఆ, ఎదవా అనుకున్నా. ఓకే, అవును, మన ఈ 4 years రిలేషన్షిప్ లో నీకు నచ్చిన బెస్ట్ మూమెంట్ ఏది? చాలా ఉన్నాయి. అఫ్ కోర్స్ చాలా ఉంటాయి, బట్ ఒక్క మూమెంట్ ఉంటది కదా, అ వెరీ స్పెషల్ అండ్ అ బ్యూటిఫుల్ మూమెంట్. అదే చెప్తున్నా, చాలా ఉన్నాయి అని. అరే ఎదవా, చాలా ఉండడం ఏంటి? నీతో గడిపిన ప్రతి క్షణం నాకు బెస్ట్ మూమెంటే అమ్ము. వాట్ హ్యాపెన్? నీకు దండం పెడతారా బాబు, ఇలాంటి డైలాగ్స్ చెప్పకు. వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లో ఇవన్నీ పెట్టి చంపేస్తున్నారు. అబ్బా, బట్ ఐ కాంట్ ఏబుల్ టు థింక్ దట్ వన్ మూమెంట్ యార్. క్లోజ్ యువర్ ఐస్. ఎందుకు? జస్ట్ క్లోజ్ యువర్ ఐస్. ఓకే. నువ్వు నా గురించి ఆలోచించే ప్రతిసారి నీ మైండ్లోకి నీకు తెలియకుండానే ఒక మూమెంట్ వస్తుంది. జస్ట్ థింక్ కేర్ఫుల్లీ అండ్ టెల్ మీ. యా, దిస్ ఈజ్ మై హౌస్. నైస్, బాగుంది. మీ అమ్మ వాళ్ళెక్కడా? పెళ్ళికెళ్ళారు, నెక్స్ట్ వీక్ వస్తారు. అదేంటి ఇంటికి తీసుకొస్తున్నావు అంటే ఇంట్రడ్యూస్ చేయడానికి అనుకున్నా. అదంతా తర్వాత. బిఫోర్ దట్ ఐ వాంట్ టెల్ యూ సంథింగ్. ఏంటి? ఐ గాట్ ది జాబ్, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్. వావ్, కంగ్రాట్స్. థ్యాంక్ యూ. ఏం చేస్తున్నావు? ఐ థాట్ దిస్ ఈస్ ద మూమెంట్. నో, నాట్ ఎట్ ఆల్. బా, ఏంటి, కిస్ చేయడానికి తీసుకొచ్చావా? నో, నాట్ ఫర్ ద కిస్. మరి దేనికి? అది జాబ్ వచ్చింది కదా, నీతో టైం స్పెండ్ చేద్దామని తీసుకొచ్చా. సరే, మరి టైం స్పెండ్ చేద్దాం కాసేపు.
ఈ సినిమాలో రామ్ చాలా క్యూట్ గా ఉంటాడు కదా. ఉంటాడు, బట్ ఇస్మార్ట్ శంకర్లు అయితే క్యాక్ ఉంటాడు. ఆ మాస్ మ్యానరిజమ్స్ వేరే లెవెల్ అంతే. హే, ఎందుకు ఆఫ్ చేసావు? ఈ సీన్ తర్వాత బెస్ట్ ఎమోషన్ సీన్ ఉంటది. ఆల్రెడీ చూసిందే కదా. అబ్బా, లెట్ మీ ఆస్క్ యూ సంథింగ్. ఏంటి? నేను కూడా ఈ మూవీలోలా చనిపోతే ఏం చేస్తావు? అలా ఎలా జరుగుతుంది? ఇన్ కేస్ జరిగితే అప్పుడు నేనేం చేస్తానంటే, నువ్వు చనిపోతే నేను చనిపోతా, జీవితాంతం ఏడుస్తా, వేరే ఏ అమ్మాయిని లవ్ చేయను. ఇలాంటి పాత చింతకాయ మాటలు కాకుండా జెన్యూన్ గా చెప్పు. ఏముంది, 11 రోజులు దినం పెట్టి భోజనం పెడతా. ఓకే 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 ఐఎమ్ సీరియస్. ఓకే. ఏముందిరా, ఒకవేళ నువ్వు చనిపోతే డెఫినెట్ గా వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటా మా పేరెంట్స్ కోసం. అండ్ నిన్ను ఎంతలా లవ్ చేశానో ఆ అమ్మాయిని కూడా అంతే లవ్ చేస్తా. బట్ రియల్లీరా, అలా ఎప్పటికీ జరగకూడదు. ఐ లవ్ యూ సో మచ్. కొంచెం ఓవర్ అయింది, బట్ బానే ఉంది. ఏంటి? దిస్ ఇస్ ద మూమెంట్. స్టాప్ ఇట్. ఏమైంది? నేను బెస్ట్ మూమెంట్ గురించి అడిగాను. హలో, ఒక అబ్బాయికి ఫస్ట్ కిస్ కంటే బెస్ట్ మూమెంట్ అంటే ఏముండదు. ఆహా, అవునా? హా, మరి వర్స్ట్ మూమెంట్ ఏంటి? నీకు తెలీదా? నువ్వు చెప్తే వినాలనుంది. రోహిత్, అరే దిస్ ఇస్ వెరీ బిగ్ మూమెంట్ ఫర్ us. ఏంటి? రియలీ బిగ్ మూమెంట్. అరే ఏంటి? సెలబ్రేట్ ఇట్. అరే నాకు కూడా చెప్తే నేను కూడా ఎంజాయ్ చేస్తా కదా. మా నాన్నకి మన లవ్ మ్యాటర్ చెప్పాను. Really? దెన్ హి సెడ్ yes. ఓ నైస్. అండ్ మనకి ఇంకొక ఫేవర్ కూడా చేస్తా ఏంటి? అన్నారు. మా నాన్నకి నేను ఒక్క అమ్మాయిని. ఆ. సో పెళ్లి తర్వాత మా బిజినెస్ నువ్వే చూసుకోవాలి. వాట్? మరి నా జాబ్? జాబ్ దేముంది, రిజైన్ చెయ్యి. హే, ఏంటి అలా మాట్లాడుతున్నావు? నీకు తెలుసు కదా నా జాబ్ కోసం ఎంత కష్టపడ్డానో. పిచ్చోళ్ళ మాట్లాడకు. మా నాన్న బిజినెస్ ఇస్తా ప్రాబ్లం అంటున్నారు. అదే, నేను జాబే చేస్తా, మీ బిజినెస్ కాదు. రోహిత్, నువ్వు ఓకే అంటావని మా నాన్నకి నన్ను చెప్పాను. అడగకుండా ఎందుకు చెప్పావు? అండ్ యు నో రైట్ హౌ మచ్ ఐ లవ్ మై జాబ్. అఫ్ కోర్స్ ఐ నో. కానీ మన పెళ్లి కన్నా ఎక్కువ, నాకన్నా ఎక్కువ నీకు ఆ జాబ్. నువ్వు వేరు, జాబ్ వేరు. డోంట్ కంపేర్ దెమ్. రోహిత్, యు ఆర్ గోయింగ్ ఇన్ ఎ రాంగ్ వే. నువ్వు జాబ్ చేస్తే మంత్లీ 30,000 వస్తుంది. అదే బిజినెస్ చేస్తే నువ్వే బాస్. చెప్తే అర్థం కావట్లేదా? నేను మనీ కోసం జాబ్ చేయట్లా, నా సాటిస్ఫాక్షన్ కోసం జాబ్ చేస్తున్నా. జాబ్ చేస్తా అంటే మా నాన్న పెళ్లికి ఒప్పుకోరు. ఒక్కడి చెప్పు, మీ నాన్నకి మంచి అల్లుడు కావాలా, బిజినెస్ చేసే ఎంప్లాయ్ కావాలా? కానీ మా నాన్న business- స్టాప్ ఇట్. నేను బిజినెస్ చూడను, నా జాబే చేస్తా. అండ్ దిస్ ఈస్ ఫైనల్. సరే, నువ్వు ఇప్పుడు జాబ్ చేస్తావు, మంత్లీ ఒక 30,000 వస్తుంది. రేపు మనకి పిల్లలు పుడితే ఎలా సరిపోతుంది? ఇదే క్వశ్చన్ నన్ను ఇంతకు ముందు ఎందుకు అడగలేదు? ఇప్పుడు అడుగుతున్నాను, టెల్ మీ. ఓకే, సరిపోదు. దెన్ యు ఆర్ నాట్ గోయింగ్ టు మ్యారీ మీ. నేను అలా అనలేదు, కానీ పెళ్లి తర్వాత ఫైనాన్షియల్ గా స్ట్రాంగ్ అవడం చాలా దెన్ గో ఇంపార్టెంట్. మ్యారీ రిచ్ గాయ్. నీకు మనీ ఇంపార్టెంట్ అనుకుంటా. రోహిత్, నీకంటే నేనే రిచ్. అయినా మా నాన్న పెళ్లి కొప్పుకొని బిజినెస్ ఇస్తా అంటే కాంట్ యు లీవ్ దట్ ఫకింగ్ జాబ్? గెట్ అవుట్. వాట్? గెట్ అవుట్. I said get out!
బ్రేకప్. మన బ్యాడ్ మూమెంట్ ఏంటంటే బ్రేకప్. ఇంతకీ జాబ్ ఎలా చేస్తున్నావు? బాగా చేస్తున్నా. ఇంతకీ నువ్వెందుకొచ్చో చెప్పలేదు? నీకు గిఫ్ట్ ఇద్దామని వచ్చాను. నేను వెళ్ళాక ఓపెన్ చేయి. బాయ్.